తుఫాన్ ఏపీని అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. తుఫాన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో 2 మరణించారు. ఉభయ గోదావరి జిల్లాలో పెనుగాలులకు భారీ నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంత వాసుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో జాతీయ రహదారులపై వాహనాలకు సంబంధించి అధికారులు ఆంక్షలు విధించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి తుఫాన్ పరిస్థితికి సంబంధించి మనం ఒకసారి విజయనగరంలో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. లైవ్ లో ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, విజయనగరంలో ప్రస్తుతం తుఫాన్ తీరం టచ్ చేసింది, తీరం దాటుతోంది. ఇంకొక 3-4 గంటలు తీరం దాటడానికి టైం ఉంది. ఈ నేపథ్యంలో గాలులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా అటు శ్రీకాకుళం వరకు, నెల్లూరు వరకు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయనగరంలో ఈ గాలులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఎలాంటి అప్రమత్తత ప్రకటించారు? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? మీరు ఏ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడ? స్వామి, విజయనగరం జిల్లాలోని తుఫాన్ తాలూకా తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. తుఫాన్ తీరం దాటేటటువంటి క్రమంలో జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే చెరువులు, రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి జలకళ సంతరించుకున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో అయితే ఏ క్షణంలో ఏ చెరువు గట్టు విరగొడుతుంది అనేటటువంటి భయంతో గ్రామస్తులు ఉండేటటువంటి నేపథ్యం కూడా ఉంది. కొన్ని చోట్ల అయితే వరిచేలు నేలవాలినటువంటి దుస్థితి కూడా ఎదురు చూసాం. అయితే మైదాన ప్రాంతంలో పరిస్థితి రకంగా ఉంటే మన్యసీమలో ఉండేటటువంటి కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. మన్యసీమలో పార్వతీపురం, మన్యం జిల్లాలోని పెద్ద వర్షాలు అయితే ఏమీ లేవు. అయితే ఇక సాగర్ తీరంలో అయితే మాత్రం పూసపాటిరేగ, భోగాపురం ఈ మండలాల పరిధిలో ఉండేటటువంటి మత్స్యకారులకు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అక్కడ ఉండే గ్రామస్తులందరినీ కూడా మత్స్యకారులు తరలించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి సకల ఏర్పాట్లు అంటే ప్రాథమికంగా భోజనం, తాగే నీరు, విద్యుత్తు, ఒకవేళ విద్యుత్ సమస్య వస్తే జనరేటర్స్ కూడా స్కూల్స్లో, పునరావాస కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, అదేవిధంగా జిల్లా ఎస్పీ దామోదర్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాకు వచ్చినటువంటి తుఫానుకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి కూడా 24/7 జిల్లాలో ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తున్నారు. నగరంలోని ప్రధానంగా ఉండేటటువంటి పెద్ద చెరువు పూర్తిగా జలకళ సంతరించుకుంది. నగరంలో ఉండే జల కాలువలన్నీ కూడా పెద్ద చెరువులో వచ్చే కలుస్తాయి. ఈ దశలో ఆ పెద్ద చెరువు నిండిపోవడంతో మధున్ తాలూకా తలుపులు ఎత్తడం జరిగింది. రోడ్లపైన నీరు ప్రవహించేటటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇది కాంప్లెక్స్, అదేవిధంగా విజయనగరంకి అనుసంధానం చేసేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు. ఈ రోడ్లో ఇక్కడ ఉండేటటువంటి ట్రాఫిక్ను కూడా ట్రాఫిక్ పోలీసులు మళ్లించడం జరిగింది. ఎక్కడెక్కడైతే చెరువు గట్లు, కాలువలు ఉండేటటువంటి పరిస్థితిలో దానికి విరగకూడదు అనేటటువంటి స్థితి ఉండే దగ్గర మాత్రం పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బందిని నియమించారు. ఇరిగేషన్, వ్యవసాయ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులని అందరినీ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కానిస్టేబుల్ ఏర్పాటు చేశారు కదా, ఎందుకు మీకు ఇక్కడ పోస్ట్ చేశారు ఈరోజు? ఇప్పుడు గతంలో మనకి ఇక్కడ హుదూద్ తుఫాన్ టైంలో కూడా పెద్ద చెరువు దగ్గర నుండి గత అనుభవాలు ఉన్నాయండి. ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగానికి పెద్ద చెరువు నిండిపోవడం, ఈ లైన్ అనేది బ్లాక్ అవ్వడం, ట్రాఫిక్ ఇబ్బంది అనేది జరుగుతుంది. ఈ దృష్ట్యా మార్నింగ్ కలెక్టర్ గారు, విజయనగరం జిల్లా ఎస్పీ గారు వచ్చి ఈ పాయింట్ గతంలో నిండిపోయి ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ అయిందో దీన్ని బ్లాక్ చేయించి ఎటువంటి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ బైక్, కొద్దిగా కార్లు వెళ్ళడానికి ఇబ్బంది ఉందని డైవర్ట్ చేస్తున్నాం. ఈ డ్యూటీ అనేది 1 వే చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం. ఎంతవరకు ఉంటారు మీరు? తెల్లవారులు డ్యూటీలు వేశారు. ట్రాఫిక్కి కంప్లీట్గా షిఫ్ట్ చేసి అప్ టు కంటిన్యూగా 24/7 ఈ తుఫాన్ అయ్యే వరకు ఈ పాయింట్ అయితే పర్మనెంట్గా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ వరకు ఇక్కడ పెట్టారు మా సీఏ గారు. మనం చూస్తున్నాం జిల్లా ఎస్పీ దామోదర్. అంటే ఒకవేళ ఎక్కడెక్కడైతే నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది అనేటటువంటి చోట్ల ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ని, సివిల్ కానిస్టేబుల్ని, ఎయిర్ కానిస్టేబుల్ని వినియోగించడం జరుగుతుంది. అయితే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా అంటే ముందస్తు చర్యల్లో జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకార గ్రామాల్లో అయితే జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డితో పాటు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్, అక్కడ నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నేత కర్రోతు బంగారరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వీరందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ఆ మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. మత్స్యకార గ్రామాల్లో అంటే పూసపాటిరేగ, భోగాపురం మండలాలకి ఆనుకొని ఉన్నటువంటి
ఆ మత్స్యకారులందరినీ కూడా ఆ గ్రామాలందరినీ కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. నిన్నటికే ఈ ఒకవేళ ఎటువంటి విపత్తు వచ్చినా సరే తట్టుకునేందుకు పునరావాస కేంద్రంలో 4 రోజులకు సరిపడేటటువంటి ఆహార దినుసులు, కాయగూరలు, అన్ని తాగునీరు అన్నీ కూడా నిల్వ చేయడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆపద లేకుండా అక్కడ వారంతా కూడా సేఫ్ జోన్లో హాయిగా ఉన్నారు. ఇక పోస్ట్ మార్టం ఈ పరిస్థితి రకంగా ఉండే తరుణంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి అక్కడ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఆ నియోజకవర్గం అంతా కూడా కలిగి తిరిగారు. అయితే ఈరోజు గుర్లలోని కస్తూర్బా స్కూల్లో ఒక విద్యుత్ స్తంభం స్కూల్ వైర్లకి వాలిపోవడంతో అక్కడ ఉండేటటువంటి పరుపులు షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడ్డాయి. విద్యార్థినులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక 4 విద్యార్థినులు అక్కడ ఉండేటటువంటి పొగ పీల్చడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే నెల్లిమర్ల ఆసుపత్రికి తరలించారు. వారు హాయిగా కోలుకుంటున్నారు. ఏ విధమైనటువంటి వారికి ఆపద ఏమీ లేదని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కాసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఇంతవరకు కూడా ఇటు విజయనగరం అటు పార్వతీపురం మన్యం ఈ 2 జిల్లాల్లో కూడా ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ప్రధాన లక్ష్యంగా ఏంటంటే ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడమే తమ ప్రథమ కర్తవ్యంగా వారు భావించారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి సూచనలు, జాగ్రత్తలు జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చాయి. ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం ఏమైనా జరిగితే తాము పూర్తి స్థాయిలో బాధ్యతలను ఆదుకుంటామని ముందుగానే చెప్పడం జరిగింది. ఏదైనా సరే గత అనుభవాలు ఉన్నాయి, ఉదుహుదు ఉన్నాయి. తిత్లీ తుఫాన్ల తాలూకా అనుభవం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. కొంత వరికి మొక్కజొన్నకి నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ రైతులు కూడా మేము ఆదుకుంటామని ఇప్పటికే ప్రజాప్రతినిధులను జిల్లా కలెక్టర్ చాలా స్పష్టం చేయడం జరిగింది. జిల్లాలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఒక తుఫాను ముందు ఉండేటటువంటి ప్రశాంత వాతావరణం అయితే కనిపించింది. తుఫాన్ తీరం దాటుతున్నటువంటి క్రమంలో అయితే మాత్రం భారీ వర్షాలు అయితే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. స్వామి, ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మధ్యాహ్నం నుంచి